తండ్రి. అయినా గొప్ప దేవుడా, మంచి దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో తండ్రి, ఉదయం కాలం అంతా తండ్రి నాయన పాటలందియో వాద్యాలందియో తండ్రి నాయన అయా నీ నామాన్ని కనపరిచేందుకు నాయన మాకు తండ్రి నాయన నీ బలము నీ శక్తి మాకు దయచేసి ఉండగా నా తండ్రి. ఇదిగోనైనా ఈ సమయాన్ని బట్టి నా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో నా తండ్రి నాయన ఈ దినము నా తండ్రి అయా నేను సిలువికేస్తున్న రోజు నా ప్రభువ అయ్యా మమ్మల్ని అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తండ్రి నాయన నీ కృప తోడుగా ఉంచి మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నామంటే అది నీ కృప మాత్రమే. ఇదిగో నా తండ్రి, ఇదిగో నాయన జ్ఞాపకం చేసుకోండి, కీర్తి అక్కను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కీర్తి అక్క తండ్రి నాయన అయ్యా ఫస్ట్ మాట నా తండ్రి మాట్లాడుతుండగా నా తండ్రి అవును నాయన ఈ గొప్ప దేవుడితో తండ్రి నాయన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అవును నాయన ఆ బిడ్డలో నా తండ్రి అయ్యా అదిగో నాయన బలహీనతగా ఉంటే నా తండ్రి నాయన బలహీనతను మీ నామలో దూరపరచండి. ఇదిగో నా తండ్రి నాయన నీ మాటలు తండ్రి నాయన అయ్యా ఫస్ట్ మొదటి మాటగా నా తండ్రి మాకు బోధిస్తుండగా అయా అదిగోనైనా నీ పరిశుద్ధాత్మతో తండ్రి నాయన బిడ్డ తలపైన తండ్రి నాయన కుమ్మరించమని అయా నీ శక్తి నీ బలం తండ్రి నాయన బిడ్డకు దయచేయమని నా తండ్రి నాయన అవును నాయన తండ్రి నాయన బిడ్డలో మీరుండి మాట్లాడగలిగే శక్తిని బలాన్ని దయచేయమని బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి నాయన అయా నిన్ను గోజారుకుంటున్నాం అయ్యా బ్రతులాడుకుంటున్నాం నా తండ్రి. మా మధ్యలో నీ ఉన్నావని తండ్రి నాయన మేము తండ్రి నాయన నమ్ముతూ నా తండ్రి మాకు తండ్రి నాయన నీ మాటలు బోధిస్తుండగా మా హృదయాలలో నిన్ను మేము భద్రపరుచుకునే కృపను మాకు దయచేయమని ఆ బిడ్డకి తండ్రి నాయన నీ శక్తిని తండ్రి నాయన జ్ఞానాన్ని దయచేయమని నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన ఈ సమయం అందు నా తండ్రి నాయన నిన్నే శృతిస్తూ నిన్నే ఆరాధిస్తూ నా తండ్రి నాయన నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ బిడ్డ పట్ల నా తండ్రి నాయన నీ కంచి కృప తోడుగా ఉంచమని పరిశుద్ధ నామములో వినయం కలిగడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ గుడ్ ఫ్రైడే దినమున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కల్వరి శిలువలో వేలాడాడు కదా. ఆ సమయంలో ఆయన అమూల్యమైన 7 మాటలు పలికాడనమాట. ఆ 7 మాటల్లో నేను మొదటి మాట చెప్పబోతున్నాను. ఈ మాట కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఇదిగోనైనా మీరు పలికినైనా తండ్రి 7 మాటలను నైనా ఒక మాట నేను చెప్పబోతున్నాను ఏసయ్యా. అలా ఎంతో ప్రయాసంతోనైనా తండ్రి నేను చెప్పాలన్న ఆశతో ఇక్కడ నిలబడినాను తండ్రి. నాలోనైనా ఏ భయం ఉన్నానైనా యేసుక్రీస్తు నామములో దూరపరచండి తండ్రి. నాకు ధైర్యమునివ్వండి తండ్రి. నీ జ్ఞానమును నాకు దయచేయమని జ్ఞాపక శక్తిని నాకు దయచేయమని ఇదిగోనైనా ఇక్కడ చేరిన బిడ్డలతోనైనా నేను ఎలా మాట్లాడాలో నాకు నేర్పించమని నాయన తండ్రి మీరు నాతో ఉండి నాయన తండ్రి అయా ఈ మాటలు పలుకులాగిన సహాయాన్ని దయచేయమని నాయన ఇదిగోనైనా నాతో పాటు మీరు తోడుగా ఉండమని ధైర్యముగా ఉండమని అడుగుతూ కొద్ది మాటలు దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుతున్నాను పరిశుద్ధ తండ్రి యేసయ్య. ఆమేన్. దేవుడు కల్వరి శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. చదవండి. యేసు తండ్రి తండ్రి మీరేమి చేయుచున్నారో మీరెరుగరు కనుక మీరు క్షమించమని చెప్పెను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమింపుము అని యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలో మనం కానీ చూసుకున్నట్లయితే 2 మాటలు మనము తెలుసుకోవచ్చు. ఒకటి ప్రార్థన, రెండవది క్షమాపణ. ప్రార్థన గురించి చూసుకున్నట్లయితే యేసయ్య ఏమని ప్రార్థించాడు తండ్రితో? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమింపుము అని అంటున్నాడు. ఈ మాట ఏమిటంటే ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్. అంటే ఈ క్షమించేటటువంటి మాటను ఆయన సిలువపై మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. ఆయన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కల్వరి సిలువపై వేలాడాడు. ఆయన గెత్సెమనే తోట నుండి ఆయన చెమట రక్తముగా మారుతున్న ఆ సమయం నుంచి కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నాడు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అలాంటి సమయంలో కూడా ఏమని మన గురించి ప్రార్థన చేశాడంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమింపుము అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట.
ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? నీతిమంతుల కొరక కాదు. ఆయనను హింసించిన వారి కొరకు, ఆయనను అవమానపరిచిన వారి కొరకు, ఆయనను ఎన్నో మాటలు అన్నారు, ఎంతో హేళన చేశారు, ఎన్నో విధాలుగా బాధ పెట్టిన వారి కొరకు, వారందరి కొరకు తండ్రికి చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపుము అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. గుర్తించుకోండి ప్రియ సంఘస్థులారా, మన జీవితాలలో యేసయ్య ఆ సిలువలో పడిన అనేక శ్రమల గుండా ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా మనకు చాలా పాఠాలు నేర్పిస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఆయన అనేక భయంకరమైన శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కలవరి సిలువలో ఎలా ఉన్నాడు? మేకులు కొట్టబడి ఉన్నాడు, బయట కదలలేని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. మన జీవితాలలో కూడా మనం కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైన బాధలు కూడా ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. అలాంటి సమయాలలో మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన, దేవునికి ప్రార్థన. ఎప్పుడైతే మనం దేవునికి మన శ్రమల్లో బాధల్లో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తామో, దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనను అంగీకరిస్తాడా లేదా? ఖచ్చితంగా అంగీకరిస్తాడనమాట. మనం ఎంత శ్రమల్లో ఉన్నా కూడా యేసయ్య ఎలాగైతే ప్రార్థన చేశాడో, తండ్రికి ప్రార్థన ఎలాగైతే చేశాడో, మనం కూడా ఎన్ని శ్రమల గుండా వెళ్తున్నా, ఎన్ని బాధల గుండా వెళ్తున్నా మనం ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయాలి. మన గురించే కాదు ప్రార్థన చేయాల్సింది, ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలన్నమాట. అందుకే ఆయన ఏమంటున్నాడంటే తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అంత మాత్రమే కాదు, ఆయన ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే మన కొరకు. అక్కడ ఉన్న ప్రజలు ఎవరున్నారు? ఆయనను అనేక విధాలుగా హింసించిన వారి కొరకు, ఆయన అవమానపరిచిన వారి కొరకు, ఆయన మీద ఉమ్ము వేసిన వారి కొరకు, ఆయన సిలువ వేయండి సిలువ వేయండి అని పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు కదా ప్రజలు. వారందరి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. ఎలాంటి వరకు? నీతిమంతుల కొరకు కాదండి. పాపం చేసి ఆయన్ను రక్షకుడు అని తెలిసి కూడా ఆయన అనేక మేలులు చేశాడు. అన్ని మేలులు వారు పొందుకున్నారు, వారు చూశారు, కళ్ళతో చూసి కూడా ఒక దొంగలతో సమానంగా ఆయనకు శిక్ష వేయాలని పెద్దగా సిలువ వేయము ఆయనను శిక్షించండి అని చెప్పి కేకలు వేశారనమాట. అలాంటి వారి కొరకు, అలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన ఏమని చేశాడు ప్రార్థన? దేవునికి, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమింపుము అని ప్రార్థన చేశాడనమాట. యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? క్షమించే హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఏదో ప్రార్థన చేస్తున్నా అంటే ప్రార్థన చేయడం లేదు. అలాంటి పరిస్థితుల్లో, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకైతే ఎవరైనా మనల్ని బాధ పెట్టినా కూడా, ఎవరిని తిట్టినా చేసినా మనమైతే మనస్ఫూర్తిగా చేయలేమన్నమాట, చేయలేం. కానీ దేవుడు యేసు ప్రభువు మాత్రం అదేమి మనసులో ఏమీ లేదనమాట. చాలా ప్రేమతో మనస్ఫూర్తిగా క్షమించు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఇందాక ప్రార్థన చేశాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తూనే క్షమించే హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఇక్కడ రెండు విషయాలు: ప్రార్థన, క్షమాపణ. ఈ లోకంలో ఏదైనా దొరుకుతుంది, కానీ క్షమించడం అనేది మాత్రం అస్సలు దొరకదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మనం క్షమించాలంటే అంత ఈజీ కాదు, అంత తొందరగా మనం అయితే క్షమించలేము. కానీ దేవుడు మాత్రం మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని విధాలుగా ఆయన బాధ పెట్టినా కూడా ఆయనకు క్షమించే హృదయం, ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి ఆయన మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు. అలా క్షమిస్తూ వస్తూనే దేవునికి మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటి? ఎవరి కొరకు వచ్చారు? నీతిమంతుల కొరకు ఈ లోకానికి వచ్చారా దేవుడు? నీతిమంతుల కొరకు రాలేదండి. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మన పాపముల కొరకు, మనము చేసిన అపరాధముల్ని వాటినన్నిటినీ తుడిచివేయడానికి ఆయన ఇక్కడికి వచ్చాడనమాట. మన పాపాలన్నీ క్షమించడానికి ఇక్కడికి వచ్చాడు, మన పాపాలన్నీ తీసివేయడానికి ఇక్కడికి వచ్చాడనమాట, ఈ లోకానికి వచ్చాడు. అందుకే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను యేసుక్రీస్తు ప్రభు కోసం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే క్షమించుము
అని మొట్టమొదటిగా చెప్తున్నాడు. యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుడు ఆయన యేసయ్య మొట్టమొదటిగా క్షమించు ప్రభువా అంటున్నాడు అనమాట. ఎవరినో తెలుసా? ఎవరైతే ఆయన వలన చాలా మేలులు పొందారో, రాళ్లను రొట్టెలుగా మార్చి ఆయన చాలా మందికి పంచిపెట్టారు, అవన్నీ ఆయన చేతి గుండా తీసుకున్నారో ఆ చేతులే ఆయన మీద రాళ్ళు విసిరాయి, వాళ్ళే ఆయన అవమానపరుస్తున్నారు, వారే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయననే యేసయ్యను శిక్షించండి, సిలువ వేయండి అని పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారనమాట. అయినను యేసు ప్రభు మాత్రం ఇన్ని చూస్తూ కూడా ఏమంటున్నాడు తండ్రితో, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరందరినీ క్షమింపుము అని ప్రార్థన చేస్తున్నారు. వారికి ఏమీ తెలియదా అంటే తెలుసు. వాళ్ళు ఎన్నో మేలులు పొందుకున్నారు, కళ్ళతో చూశారు, అన్ని కార్యాలు చూసి కూడా వాళ్ళు లోకంతో ఏకమైపోయారనమాట. ఇప్పుడు అందరూ ఒకలాగే ఉండరు కదా, కొందరు ఒకలాగుంటారు, కొందరు ఒకలాగుంటారు. నమ్మిన వారు కూడా నమ్మని వారితో కలిసి మాట్లాడకూడదు కదా, కానీ ఒకరు ముందు వెళ్తున్నారు, మేము వెళ్తున్నాం అన్నట్లుగా అందరూ ఒకటిగా అయిపోయి అక్కడ యేసయ్యను శిక్షించుము శిక్షించుము, సిలువ వేయము అని పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారు. అలాంటి వారి కొరకు తండ్రి వీరిని క్షమింపుము అని యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు అనమాట. సంసోను అయితే ఏమన్నాడు? ఆయనకి సంసోనికి బలమంతా పోయినప్పుడు దేవుణ్ణి ప్రార్థించాడు, దేవుడా ఒక్కసారి నాకు బలం ఇవ్వు, మీరందరి సంగతి చూస్తాను అని అన్నాడు. కానీ యేసయ్య మాత్రం అలా చూస్తాను అదేం అనలేదు. తండ్రికి మాత్రం ఏం చేశాడు? క్షమించుము అని ప్రార్థన చేశాడు అనమాట. యేసయ్యను వెంబడిస్తున్న ప్రజలుగా మనమందరూ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, శ్రమల్లో ఉన్నప్పుడు మనం కూడా సిలువ లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని మన జీవితంలో చూస్తామన్నమాట. అదేవిధంగా రెండవదిగా మనకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వారి కొరకు వారిని మనం క్షమించి ప్రార్థన చేయాలి, క్షమించే హృదయం కలిగి ప్రార్థన చేయాలి. మూడుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసయ్య మనం చేసే ప్రతి పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సంగతి మనం ఇక్కడ గమనించుకోవాలి. మనం ఎంత పాపులమైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపాన్ని చేసినా కూడా యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేస్తుందన్నమాట. ఈ మొదటి మాటలో మనం 3 పాఠాలు నేర్చుకోవాలి. శ్రమలో ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యేసయ్య వలె మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మనల్ని ఎవరైతే కొడుతున్నారో, మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, మనల్ని ఎవరైతే హేళన చేస్తున్నారో వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారందరి కొరకు మనం క్షమాపణ హృదయంతో మనస్ఫూర్తిగా క్షమించే మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. ఇక్కడ మూడు విషయాలు తెలుసుకున్నాం అన్నమాట. ఇలా మాటలే కాదండి, మా పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూద్దాము. నేను మీతో చెప్పనదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుడై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. లాస్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ లైన్, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడు ఏమని చెప్పాడు ఇక్కడ? మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెడతారో, మిమ్మల్ని ఎవరైతే కొడతారో, ఎవరు తిడతారో అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలని ఎక్కడ రాసిందండి? బైబిల్లోనే రాసింది కదా, ఎవరు నోటి మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాటలు ఇవి, సత్యము కదా. అలా రాసింది కాబట్టి వారి కొరకు మనం అందరం ప్రార్థన చేయాలి. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. ఆ అధ్యాయంలో లాస్ట్ లైన్ చూస్తున్నాము. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఇది ఎవరి గురించి రాయబడింది, చెప్పబడింది అంటే యేసయ్య గురించి చెప్పబడింది అనమాట. ఎందుకంటే అనేకుల పాపమును భరించుచు, ఎవరు అనేకుల పాపములను భరించారు? యేసయ్య కదా. మన అందరి పాపములను ఆయన భరించి తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేశారు. ఎవరికి చేశారు? తండ్రికి విజ్ఞాపన చేశారు. కాబట్టి ఇది యేసు ప్రభువు గురించి చెప్పబడిన ప్రవచనం అన్నమాట. ఏమని చెప్పాడు అంటే, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమింపుము అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితమే ఇప్పుడు మనం అందరము యేసయ్య సంత రక్షకుడని ఎరిగాము.
ఇప్పుడు మనమందరం ఇక్కడ కూర్చొని ఆయన ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము అంటే అది కేవలం ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో దేవుడు ప్రార్థించాడు కాబట్టే, మనందరి కొరకు ప్రార్థించాడు కాబట్టే ఆయన మన కొరకు అలా బలిగా అర్పించబడ్డాడు కాబట్టే మనమందరం ఈరోజు ఇలా ఉన్నామన్నమాట. ఆయన రక్షకుడు అని తెలుసుకొని ఇలా ఉన్నామన్నమాట. ఆయన కృపలో మనం అందరం ఉన్నాము. ఇంకో క్వశ్చన్ అయితే అందరికీ వస్తుంది అనమాట. ఎందుకంటే యేసయ్య దేవుని కుమారుడు కదా, ఈ లోకానికి వచ్చాడు, ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాను అంటున్నాడు. అప్పుడు ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందిని క్షమించాడు కదా. ఇప్పుడు ఎందుకు సిలువలో ఉన్నప్పుడు క్షమించలేకపోతున్నాడు ఎందుకు అన్న క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. దాన్ని చూసుకున్నట్లయితే ఎందుకు అలాగా అనంటే, అప్పుడు ఈ లోకానికి దేవుని కుమారుడిగా వచ్చాడు కదా, ఆయన అప్పుడు దైవత్వంతో ఉన్నాడు అనమాట. దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టే, ఆ శక్తితో ఉన్నాడు కాబట్టే ఆయన అనేక మంది పాపులను క్షమించాడు. బైబిల్ ప్రకారం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే ఒక పక్షిగల వానితో చెప్పాడనమాట. ఒక పక్షిగల వాణి అనే ఒక వ్యక్తిని అక్కడ క్షమించినట్టు కనబడుతుంది. ఇంకోటి లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనము. ఈ అధ్యాయంలో వీటిలో చూసుకున్నట్లయితే పాపాత్మురాలైన స్త్రీ గురించి ఆయన చెప్పాడు. ఏమని? పాపాత్మురాలైన స్త్రీని అక్కడ క్షమించాడనమాట దేవుడు. ఇలా ఎంతో మందిని ఆయన క్షమించాడనమాట. కానీ సిలువలో మాత్రం ఎందుకు క్షమించలేదంటే, ఆయన అక్కడ సాధారణ మనిషిగా, ఒక మానవునిగా, దైవత్వం ఏమీ లేదు, ఒక సాధారణ మనిషి ఎలాగైతే శిక్షకి ఉన్నాడో అలాగా ఒక సాధారణ మనిషిగా ఆ సిలువలో ఉన్నాడు కాబట్టి తండ్రితో చెప్పాడు అనమాట. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమింపము అని తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు, క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఇలా దేవుడు మన కొరకు ఎన్నో చేశాడు కదా. ఎన్నో అంటే ఇక్కడ అందరికీ తెలుసు దేవుడు ఎలాగైతే కలువరి సిలువలో శ్రమలు అనుభవించాడో తెలుసు, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడో మన కొరకు. ఆయనైతే ఏ పాపం చేసి ఈ లోకానికి రాలేదు, ఏ పాపము కూడా చేయలేదు. కేవలం మనం చేసిన పాపముల కొరకు, మనం చేసిన అపరాధముల కొరకు ఆయన మన కొరకు ఒక గొర్రె పిల్లగా అక్కడ బలి అర్పించబడ్డాడు అనమాట. ఇలా ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉందండి. ఇలా మన కొరకైతే ఎవరైనా చేయగలుగుతారంటే ఎవరు చేయలేరు. అది ఎంత శిక్ష అంటే 9 గంటల నుంచి ఉదయం మధ్యాహ్నం 3 గంటల దాకా అంటే ఎంత టైము. ఆ టైంలో ఆయన ఎంత హింసించారో, ఎంత బాధ పెట్టారో. ఇంకా ఆయన ప్రేమించే ప్రజలే ఆయన శిక్షించమన్నప్పుడు ఆయన హృదయం ఎంత గాయపడి ఉంటుందో అలా ఆయన అన్ని భరిస్తూ కూడా మనల్ని క్షమించాడు. ఆయన మన కొరకు ప్రార్థన చేశాడు. దీన్ని బట్టి మనం అందరం ఏం నేర్చుకోవాలి? మనకు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, కాదని చెప్పము, ఎన్నో తగులుతాయి. ఎంతమంది బాధ పెడతారు, తిడతారు, కొడతారు, ఎన్నో అవమానిస్తారు. కానీ మనం చేసేది ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు కాబట్టి మనం చేయగలిగింది ఒక్కటే, ఎవరి గురించైనా మనల్ని ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే బాధ పెడతారో వారి కొరకు క్షమాపణ హృదయం కలిగి వారి కొరకు ప్రార్థన చేయగలిగితే దేవునికి ఆ సంతోషం ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ఆయన రుణమైతే మనం ఎప్పటికీ తీర్చుకోలేము కాబట్టి ఇదొక్కటి చేయగలిగితే, మనం ఆయన మాటలు విని ఆయన మార్గం గుండా నడుచుకోగలిగితే ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ విన్న వాక్యాన్ని ఎవరు విడిచిపెట్టకుండా జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది మాటల్లో ఏమైనా తప్పులున్నా దయతో క్షమించండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కీర్తి అక్క చెప్పిన వాక్యాన్ని బట్టి ఆ వాక్యంలో మొదటి మాట దేవుడు ఆ బిడ్డకి ఇచ్చి ఉన్నాడు. ఆ మొదటి మాటలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, వీళ్ళని క్షమించుడి అన్న మాట చెప్పాడు.